హాయ్ అండి. ఒక మంచి బెస్ట్ బ్యూటీ టిప్‌ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళనవసరం లేకుండా మీరు ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఒక ఫేస్ ప్యాక్‌ని అయితే తయారు చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే మీ స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. మీరు పార్లర్‌కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నా కూడా అంత గ్లో అయితే రాదండి. ఇదైతే నేను పక్కా చెప్తాను. ఇంక మనం ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. నా వీడియోస్ అన్నీ కూడా చాలా షార్ట్ లెంగ్త్‌లోనే ఉంటాయండి. ఒకసారి నా ఛానల్‌ని విజిట్ చేయండి. ఈ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకు కావాల్సినవి వచ్చేసి ఆరెంజ్ పీల్ అలాగే మిల్క్ అండి. ఈ 2 కూడా. ఇక్కడ నేను ఆరెంజ్ పీల్‌ని తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. అందులోనే మీరు ఒక 4 స్పూన్ల పచ్చి పాలను కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. కొంచెం ఆరెంజ్ పీల్ అనేది కొంచెం మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలండి. ఒక 2 పొంగులు వచ్చే వరకు. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. నేను వాడిన తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను. ఇలా ఈ 2 కూడా మనం మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఆరెంజ్ పీల్ అనేది కొంచెం మెత్తగా అవుతుంది. మనం చెయ్యి పెట్టి నొక్కి చూస్తే. అలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో అయితే వేసుకొని మెత్తని పేస్ట్‌లా అయితే చేసుకోవాలండి. ఇందులో మనం ఎక్స్‌ట్రాగా వాటర్ అలాంటివి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇందులో మిల్క్ ఉంటుంది కాబట్టి అదే పేస్ట్ అయిపోతుంది. మెత్తని పేస్ట్‌లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని మనం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. ఇలా పేస్ట్‌లా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 1 వీక్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపుని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన ముఖం మీద అన్‌వాంటెడ్ హెయిర్ అనేది పోతుందండి. శనగపిండి వల్ల కూడా గ్లో కూడా అవుతుంది ఫేస్ అనేది. అలాగే ఇందులో మనం ఇంకొంచెం పచ్చిపాలను అయితే యాడ్ చేసుకోవాలి పేస్ట్‌లా అవ్వడం కోసం. ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ ప్యాక్‌ని. నిజంగా చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ ప్యాక్ అనేది. మీరు వందలు పెట్టి ఫేషియల్స్ చేయించుకోవడం కన్నా వారానికి ఒక 2 సార్లు మీరు ఈ ప్యాక్‌ని గనుక మీ ఫేస్‌కి అప్లై చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తారు మీరు. క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుందండి. ప్యాక్‌ని మీరు ఇప్పుడు ఫేస్‌ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకొని జనరల్‌గా మసాజ్ కూడా చేసుకోవాలండి. మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసి నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోండి. వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సోప్ అలాంటివేమి యూజ్ చేయకండి. ఒక 24 అవర్స్ వరకు. జస్ట్ ఒక 12 అవర్స్ అయినా కూడా సోప్ యూజ్ చేయకుండా ఉండండి. నైట్ పడుకునే ముందు ప్రిఫర్ చేస్తే ఈ ఫేస్ ప్యాక్‌ని మీకు మార్నింగ్ చాలా గ్లో అనేది ఉంటుందండి ఫేస్ అనేది. డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.